నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెలుగు కార్యాలయం నందు నారీ సిఆర్పీలు శిక్షణలో ఏపీఎం మునయ్య మాట్లాడుతూ వెలుగు ప్రారంభం నుండి గత 25 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు మహిళల అభివృద్ధి సాధించడానికి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరింత పారదర్శకంగా ప్రతి సభ్యురాలికి చేరడానికి ఈ నారీ సిఆర్పీలు వ్యూహం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ నారీలు ప్రతి 10 సంఘాలకు ఒకరిని తీసుకోవడం జరిగింది. వీరు ఆ సంఘ సమావేశాలు సక్రమంగా నిర్వహించి పుస్తకాలు రాయడం, సంఘ లావాదేవీలు అనెక్సర్ 2 కాపీలు రాసి ఒకటి సంఘానికి మరొకటి గ్రామ సంఘానికి అందజేయడం, మన డబ్బులు మన లెక్కలు యాప్లో చూసుకునేలా నేర్పించడం, ప్రతి సభ్యురాలు చూసుకునేలా మానవ అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్యం అండ్ పోషణ, లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం, బ్యాంకు రుణాలు మంజూరు కొరకు రుణ ప్రణాళికలు తయారు చేయడం లాంటి అంశాలపై పనిచేయాలని సిఆర్పీలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో అండ్ వ్యవసాయేతర రంగాల్లో వివిధ జీవనోపాధులు ఏర్పాటు చేసుకోవడంపై సభ్యులకి అవగాహన కల్పించి ఆసక్తి గల వారిని గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతి కుటుంబం నుండి ఒక వ్యాపారవేత్త తయారు కావాలని ఆశిస్తున్నారో ఆ దిశగా పనిచేయాలని తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 20 గ్రామ సంఘాల నుండి ఈనారి సిఆర్పీలు, సీసీలు, వెంకటరత్నం, జీవా, అకౌంటెంట్లు, హిమగిరిజ, శిరీష, మండల సమైక్య లీడర్లు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. సంగతేందో చెప్పు రాములమో రాములమ్మ, సంగమంటే ఏంది రాములమో రాములమ్మ, సంగతేందో చెప్పు రాములమో రాములమ్మ, కూడు గుడ్డ లేని కూలి జనమంతా, కూడినను పూనే సంగమంటారే, నిల్వ నీళ్ళ లేని నిరుపేదలంతా, కలిసిన కట్టలే సంగమంటారే, కష్టాలు తీరేటి దారేలో కనిపెట్టి కదిలేటి గుంపునే సంగమంటారే, ఒక్క మాట మీద ఒక్క పాటలోన సాగేటి గుంపునే సంగమంటారే. అందరూ కూడా ఎవరైతే ఈరోజు శిక్షణ కార్యక్రమం వచ్చినారో ఇది అదే ఈ శిక్షణ కార్యక్రమాలు అనేది చెప్తాను, మీరు మళ్ళీ మాట్లాడతాను. మీరు ముందస్తుగా మీ సార్ బాగా చెప్తారు, నాకు బాగా తెలుసు, కానీ మీరు ఎంతవరకు విన్నారు, మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నది ఇప్పుడు ఇంపార్టెంట్ టాస్క్. అంతేనా? ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కొంతమంది పూర్తి స్థాయి సిఆర్పీలు ఉంటారు, కొంతమంది పూర్తి స్థాయి ఈనారీలో ఉంటారు. అలాగే కొంతమంది ఈనారీ పని సిఆర్పీ పని ఒకరే చేసే వాళ్ళు ఉంటారు. అవునా? సో ఇప్పుడు మీరు జస్ట్ ఒకరిని అడిగిన ప్రకారం చెప్తాను. ఈనారీలు సిఆర్పీ పనులు 2 పనులు మీరు చేయాల్సిన వాళ్ళు ఎవరికైనా చెప్తాను. ఈనారీ పని చేయాలా, సిఆర్పీ పని చేయాలా, అది ఎప్పుడు అనేది మీరే చెప్పాలి. మళ్ళీ నేను అడుగుతా, ఈనారీ పని సిఆర్పీ పని 2 పనులు చేసే ఎవరు ఉన్నారో వాళ్ళు ఒకసారి చెప్తారు. ఎవరు లేరు ఉన్నారు, అందుకే కన్ఫ్యూజన్ ఉంటారు. సరే, సిఆర్పీ ఎవరు చెప్తారు? సరే, ఒక వివోలో 24 సంఘాల కంటే తక్కువ ఉన్న వివో నుంచి వచ్చిన ఈనాడు కానీ సిఆర్పీ అనుకునే వాళ్ళు ఎవరు చెప్పేస్తారు? 21 వివోలో 24 సంఘాల కంటే తక్కువ ఉండాలి. అక్కడ అలాంటి వివోలో ఎంతమంది ఉంటారా వాళ్ళు చెప్పేస్తారు. 1 2 3 4 5 6 7 8 మంది. నేను ఇంతకుముందు వేసిన క్వశ్చన్కి ఏమో ఈనాడు సిఆర్పీలు కలిపి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎక్కడ ఇప్పుడు 24 సంఘాల లోపల ఉన్న మీరు సిఆర్పీ కానీ ఈనాడు ఎవరంటే మీరు ఎవరైతే చేస్తారో మీరు 2 పనులు చేయాలి. సరేనా? సిఆర్పీ పని చేయాలా, ఈనాడు పని చేయాలి. ఎవరైతే ఒక వివోలో 25 సంఘాల కంటే పైన ఉన్న వివో ఉన్నప్పుడు మాత్రమే 3 సిఆర్పీ 3 ఈనాడులో 2 సిఆర్పీ. ఓకే,
ఇప్పుడు ఈనాడే చేయాల్సిన పనులు ఏంటి మీరే చెప్తారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. ఈ ట్రైనింగ్ తీసుకున్నారంటే మీరు ఇంకోటికి వెళ్ళి చెప్పేవాళ్ళకి పోవట్లేదు. మీరు ఇక్కడ నేర్చుకొని పని చేయాలి. మీరు వెళ్ళి మనం ఇంకోటి చెప్పేది కాదు, మీరు వెళ్ళి పని చేయాలి. కాబట్టి ఎవరిని లేపడినా మీకు అర్థం కావాలా, ఈనాడు ఏం పని చేయాలా, సిఆర్పి ఏం పని చేయాలనేది మీకు అర్థం కావాలా. ఇప్పుడు ఈనాడులో చేస్తాను ఒకసారి మళ్ళీ నేను బలంలో చెప్తాను. అమ్మా మీరు మీరు మీరమ్మా చెప్పండి. మిగతా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండండి, వాళ్ళు ఆమె చెప్తారు. ఈనాడు చేయాల్సిన పనులు ఏంటి? పుస్తకాలు రాయడం. వెరీ గుడ్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతారు? మన డబ్బులు మన లెక్కలు వెరీ గుడ్. డబ్బులు మన లెక్కలు ఇన్స్టాల్ చేసి ప్రతి ఒక్కరిని దాన్ని భాగస్వామ్యం చేయడము. వెరీ గుడ్. అది అందరూ ఇదేలాగా చేయడము. ఓకే. వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా సరే ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా కూర్చోండి. బాగా చెప్పండి. ఇంకొకరు చెప్పండి. చాలా సింపుల్గా చెప్పాలి వాస్తవం. ఇంకొకరు చెప్పండమ్మా. మీరు చెప్పండి. చెప్పమ్మా. సిఆర్పీనా ఈనాడినా? మీరు ఈనాడినా సిఆర్పీనా? రెండోనా? మీరు చెప్పండి. ఆ రెండు పనులు చెప్పారు. పుస్తకాలు రాయడం ఒక పని, రెండో పని మొబైల్. ఈ మన డబ్బులు మన లెక్కలు మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రతి సభ్యుడికి అవగాహన క్రియేట్ చేయడము అని చెప్పారు. మీరు ఇంకేదైనా పని చేస్తారు ఈనాడు మీ సార్ ఇంకా నెక్స్ట్ వచ్చి సమావేశం అనేది సంఘ సమావేశాలు అందులో నెక్స్ట్ జియో ఫెన్సింగ్ అనేది చెప్పాలి. ఇంకా కూర్చోండి. ఇంకా ఇంకేమైనా చెప్తారా? ఇంకొక ముఖ్యమైన పని ఉంది. ఈనాడు ముఖ్యమైన పని చెప్పినప్పుడు మీరు చెప్పండి. చెప్పని అంశం నేను అనుకుంటున్నాను. ఆ ఒక్క అంశం చెప్పేసి దగ్గరకు వచ్చినారు. వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ యాప్లో ఎంట్రీ చేయాలి. మీరు ఎంట్రీ చేస్తారా? తెలీదు. అమ్మా ఏదైతే పుస్తకాలు రాస్తారో ఆ వివరాలని మొబైల్ అప్లికేషన్లో ఎంట్రీ ఎవరు చేస్తారు? అంటే మీ సార్ అడిగితే చెప్తున్నారు. సరే, మీరు ఒక పాయింట్ మిస్ అయినారు. అది ఎవరన్నా చెప్తారేమో అడుగుతున్నారు. ఈనాడే చేయాల్సింది పుస్తకాలు రాయడము, మొబైల్ అదే మన డబ్బులు మన లెక్కలు సంబంధించి సభ్యులకు అవగాహన క్రియేట్ చేయడము, వాళ్ళకి ఇన్స్టాల్ చేయించడము, దాన్ని వాళ్ళు ఉపయోగించి చేసుకోవడం. మధ్యలో చిన్న అంశం ఒకటి ఉండదు. అది కొంచెం కీలకమైన అంశం అది, అందుకే అడుగుతున్నాను. సార్ ఒక ఫార్మాట్ చెప్పారు, వినిపిస్తున్నా. సార్ ఇప్పుడు మీ సార్ ఫార్మాట్ చెప్పారు. Annexure 2 is an important document. ఎందుకంటే మీరు ఏదైతే పుస్తకంలో రాస్తారో అవన్నీ క్రోడీకరించి ఒకే ఒక పేజీలో ఈ రకంగా ఈ పేజీలో నింపుతారు. దాంట్లో ఏముంటాయి? సభ్యుల వారీగా పొదుపులు ఉంటాయి, అన్ని రకాల అప్పులు రీపేమెంట్ ఉంటాయి. కొత్తగా ఏదైనా లోన్స్ శాంక్షన్ అయితే ఏ రకమైన లోన్ శాంక్షన్ అయితే ఆ రకమైన లోను